వినయ్ కారు దిగి లోనికి వచ్చేసరికి భార్య తార ఎదురొచ్చింది. ఏంటి రోజు త్వరగా వచ్చారు అని అడిగింది నవ్వుతూ. తమతో కబుర్లు చెప్దామని తను నవ్వుతూనే జవాబిచ్చాడు. ఫ్రెష్ అయి రండి, టీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది తార. వినయ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి టీ స్నాక్స్ తెచ్చిపెట్టింది తార. తారా, మనం రేపు ఉదయాన్నే మన ఊరు వెళ్తున్నాం. ఒక 4 రోజుల కోసం బట్టలు సర్దు అన్నాడు విజయ్. తన రిమోట్ చేతుల్లోకి తీసుకుంటూ నిజమా అన్నట్టు చూసి వంటింటిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకున్నాడు వినయ్. వినయ్ తారలది ఒకే ఊరు, ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి చదువు పూర్తయి విజయ్ ఉద్యోగం సంపాదించాక పెద్దల ఆమోదంతో వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నారు. అనుకుంటున్నట్టుగానే కారులో ఊరు చేరాక తారని పుట్టింట్లో దించి తన ఇంటికి వెళ్ళాడు వినయ్. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ తారకి ఫోన్ చేసి సాయంత్రం 4 గంటలకు రెడీగా ఉండు, బయటికి వెళ్దామని చెప్పాడు. అతను కోరుకుంటున్నట్టుగానే సిద్ధమైంది తార. అన్నట్టుగానే వచ్చి అత్తమామల్ని పలకరించి తారని బయటికి తీసుకువెళ్ళాడు వినయ్. తాము వచ్చిన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయింది తార. అది తాము చదువుకున్న కాలేజ్. పెద్ద ప్రాంగణం, బోలెడు చెట్లు చేమలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంతలో తామిద్దరికి ముఖ్యమైన స్నేహితులంతా కోలాహలంగా వచ్చారు. ఆనందంగా అందర్నీ పలకరించింది. అమ్మాయిలు తారని ఒక గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెని ఇంకిలాగా తయారు చేశారు. ఏంటిదంతా వద్దు అంటూ తార. ఇదంతా విజయ్ ప్లాన్, పద అంటూ బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ నాయుడు బావలాగా వినయ్ నవ్వుతూ ఉన్నాడు. ఏంటండి ఇది అడిగింది తార. సరిగ్గా ఈ రోజుకి 5 సంవత్సరాలు మనం ఈ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పాల్గొని, అందుకే ఈరోజు జ్ఞాపకంలా ఇలా. స్నేహితులంతా కోలాహలంగా అరుస్తూ ఫోటోకి పోజులివ్వమని అడిగారు. అప్పట్లో ఫోటో తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు మన స్నేహితుల్లో మీరిద్దరే ఒకటయ్యారు కాబట్టి ఫోటో తీస్తున్నాం, మిత్రుడు సురేష్ కెమెరా సెట్ చేస్తూ అన్నాడు. సిగ్గుగా వినయ్ని చూస్తూ నిలిచింది తార. సురేష్ ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించాడు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపి మరో 2 రోజులు ఇద్దరి ఇళ్లలోనూ ఉండి ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకుని తిరిగి వచ్చారు వినయ్, తార.